సరే ఈ ఒప్పందం మీద ఇండియాకు నష్టం ఎందుకు ఈ హంగామా? చాలా అండి. ఈ ఒప్పందం నిన్న మొన్న ఈసారి పార్లమెంట్ రిపబ్లిక్ దినోత్సవానికి కూడా పిలిచారు. దీనికి కారణం ఏం చెప్తున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన మీద టారిఫ్లు పెంచి దిగ్బంధనం చేస్తున్నారు కాబట్టి దానికి విరుగుడుగా మనం EU దేశాలకు చేరువ కావాలి ఇవన్నీ అని చెప్పి వీళ్ళు ఇస్తున్నటువంటి వివరణ. కానీ నిజంగా చెప్పాలంటే EU ఒప్పందం అనేది ఎట్లా ఉందంటే మనం ఇద్దరం పొట్టు విత్తనాలు కలిపి ఊదుకొని తిందాం అన్నట్టుగా ఉంది. ఎవరు వాళ్ళే పొట్టు తెస్తారు, మనమేమో విత్తనాలు. మీకు ఒక విషయం చెప్తాను. FTA, Free Trade Agreement. This agreement represents a wholesale surrender of India's economic interest to European Union. పూర్తిగా ఎందుకని అంటే అండర్ ది టర్మ్స్ ఈ ఒప్పందం ప్రకారం సార్ 90% మనం తెచ్చుకునే సరుకుల మీద టారిఫ్లు తగ్గించేయాలండి. అస్సలు 90% సరుకుల మీద టారిఫ్లు తగ్గించాలి. అరే అమెరికా వాడు మన మీద 500% టారిఫ్లు వేస్తున్నాడు. మన వాణిజ్యం ఎలా పెంచుకోవాలంటే మనకు తగ్గించుకునే మార్గం చూడాలి, కానీ వాళ్ళ మీద ఎత్తేయాలి. ఎట్లా? మనము అక్కడి నుంచి వచ్చే 90% సరుకుల్లో ఆటోమొబైల్స్ మీద ఇప్పుడు 110% ఉంది టారిఫ్. దీన్ని 40% తగ్గించాలి. ఐరన్ అండ్ స్టీల్ మీద 22% టారిఫ్ ఉంది. దీన్ని 0% తగ్గించాలి. ఐరన్ అండ్ స్టీల్ మన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఆర్సెల్ మిట్టల్ 0%. ఫార్మస్యూటికల్స్ ఔషధ రంగం మా హైదరాబాదులో తెలుగు రాష్ట్రాలకు చాలా ముఖ్యమైనది. ఫార్మస్యూటికల్స్ మీద 11% నుంచి 0% తగ్గించాలి టారిఫ్ యూరోపియన్ యూనియన్ నుంచి. వైన్స్ అండ్ స్పిరిట్స్ మందు బాబులకు శుభవార్త అని ఎవరో చెప్తున్నారు. మందు బాబులకు శుభవార్త అంటే కుటుంబాలకు దుర్వార్తే. సో వైన్స్ అండ్ స్పిరిట్స్ మీద కూడా 150% ఉన్నదాన్ని 40% తగ్గించాలి. అంటే 110% తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనం తినే చిప్స్ గిప్స్ ఇట్లాంటివన్నీ ఇవి 50% నుంచి 0% తగ్గిస్తాం మనం. షీప్ మీట్ గొర్రె మాంసం 33% నుంచి 0% తగ్గిస్తాం. అన్ని తగ్గుదలే అండి వ్యవసాయ ఉత్పత్తులు. తర్వాత ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందండి? మీరు ఆటోమొబైల్స్ మీద, మాంసం మీద, వైన్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ మీద, ఐరన్ అండ్ స్టీల్ మీద తగ్గించడం ద్వారా ఏం జరుగుతుంది? భారతదేశంలోకి అవి చౌకగా వస్తాయి. అంతే కదా. వాళ్ళు రక్షణ మన సరుకులకు ఇప్పటికే మన మార్కెట్లన్నీ క్షీణ దశలో ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నాయని మనం భావిస్తుంటే యూరోపియన్ యూనియన్ దేశాలు, వాళ్ళు చాలా దేశాలు ఉన్నాయి, అందులో బ్రెజిల్స్లో ఇది కేంద్రం. ఇప్పటి వరకు వాళ్ళు మనం రైవల్స్. అసలు ఇండియా ఈజ్ మెయిన్ రైవల్ అని ఇప్పటి వరకు కూడా EU భావిస్తూ వచ్చింది. అలాంటి దాంతో ఒక్కసారిగా ఒప్పందం చేసుకొని మార్కెట్లు తెరిస్తే ఒక్కసారిగా మనకున్న ఉద్యోగాలన్నీ కూడా, ఉపాధి అవకాశాలు, ఉత్పత్తి రంగం కుదించుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. మరి దీనికి కారణం ఏమంటే EU వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం లెక్క చెప్తున్నారంటే ఈ ఒప్పందం వల్ల మా ఎగుమతులు 107% పెరుగుతాయి అంటున్నారు. 107% అంటే చూడండి ఉన్నవి మొత్తం రెట్టింపు అయిపోతాయి అని వాళ్ళు చెప్తున్నారు. సార్ మరి ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ఆటోమొబైల్ రంగం ఇప్పటికే భారతదేశంలో కొనుగోలు సరిగ్గా లేవు, అప్పులు ఇవన్నీ పెడుతున్నారు. ఇది ఇంకా ఉన్న ఉపాధి అవకాశాలు కుదించుకుపోతాయి అని చెప్పి భారతదేశంలో ఉన్నవారు, మరీ ముఖ్యంగా చిన్న వ్యాపారులు. మోదీ గారు ఏమన్నారంటే ఇదేది ఎక్కువ మందిని ఉద్యోగులుగా పెట్టుకునే ఉపాధి ఎక్కువ అవకాశం ఉన్న రంగాలు ఇనుమడిస్తాయన్నారు. కానీ కాదు, ఫార్మస్యూటికల్స్, ఐరన్ స్టీలు, తర్వాత ఇందాక మనం అనుకున్న మీట్, ఇవి కాకుండా ఏమున్నాయి వ్యవసాయ ఆధారిత, వ్యవసాయ సంబంధమైనవి కూడా ఇవే. సో ఇవన్నీ ఒకటి తగ్గుతాయి. ఏం తగ్గుతాయి? కార్లు తగ్గుతాయి. రిచ్ కార్స్ ఆ రిచ్ కార్స్ మీద కూడా వెంటనే తగ్గవంట. అది కూడా చెప్తున్నారు. ఇప్పటికే వాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రజలకు కానీ, అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కానీ, రైతాంగం, వ్యవసాయం కూడా చాలా దారుణంగా దెబ్బతింటుంది. 15 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న దీన్ని ఇప్పుడు అమెరికాను కారణంగా చూపించి తగ్గిస్తున్నారు. ఇక్కడ నేను మీకు ఒక 2 సీక్రెట్స్ చెప్తా. యూరోపియన్ యూనియన్ పైగా అమెరికాతో వ్యతిరేకం అంటున్నారు, కానీ వాళ్ళు అమెరికాను దాటిపోయే ప్రసక్తే లేదు. నిన్ననే నాటో కార్యదర్శి ఒక ప్రకటన చేశాడు. అమెరికా లేకపోతే మనకు రక్షణే లేదు అని నాటో కార్యదర్శి ఒక ప్రకటన చేశాడు. వాళ్ళు తమ మార్కెట్ ఎలా పెంచుకోవాలి అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప భారతదేశానికి దీనివల్ల ఒరిగేది నామకార్థం. అయితే ఈరోజు అందరూ రాశారు దాని మీద. స్ట్రాటజిక్ అంటే జియో స్ట్రాటజిక్ భౌగోళిక వ్యూహంలో భారతదేశం ఒకవేళ అమెరికా ఏదైనా అయితే
యూరోప్ ఉంటుంది అని భౌగోళిక వ్యూహం ప్రకారం తప్ప ఆర్థికంగా మటుకు ఇది మనకు నష్టదాయకమే. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వివరాలు ఇంకా ఇంకా వస్తాయి. ఇంకోటి కూడా ఉంది, ఈ ఒప్పందం 2027లో కానీ అమల్లోకి రాదు. ఇప్పుడు ఇంత హంగామా చేసిన తర్వాత ఇప్పుడు మనం చర్చించే సంవత్సరం మొత్తం ఏం రాదు. ఈ లోపల ఎవడెక్కడేం బిగిస్తాడో, ఎవడెక్కడ అడ్డం తిరుగుతాడో, ఎవరు రాజో ఎవరు మనతో తెలియదు. ఇంకోటి ఎన్ని చెప్పినా యూరోపియన్ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఉత్పత్తులు, వాళ్ళ లెవెల్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్షన్, సో అవి డంప్ అయిపోతాయి. నీ దేశం నుంచి నువ్వు ఆంక్షలు ఇవన్నీ దాటుకొని నువ్వు అక్కడికి పంపించేసరికి ఒక అడ్వాన్స్డ్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, ఒక ఎమర్జింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ, పైగా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దిగుమతిగా వెనకపట్టుంది. ఇందులో ఇంకొక పెద్ద రెండో రహస్యం ఏమంటే, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఇది జరగాలి. ఇవన్నీ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి హైఫా అనే రేవు ద్వారా జరగాలి. ఇంతకుముందు ఇరాన్లో ఉన్న చార్బహార్ అన్న దాని మీద మనం ఆధారపడదాం అనుకున్నాం. ఇప్పుడు ఇరాన్ ఏమో కొట్టేశారు. ఇరాన్ మీద బెదిరింపులు ఈరోజు కూడా ట్రంప్ చేస్తున్నారు. సో ఇజ్రాయిల్లో ఉన్నటువంటి హైఫా అనే రేవును కనుక మనం ఉపయోగించడం మొదలు పెడితే మనం తెలియకుండానే ఆ వ్యతిరేక శక్తులన్నింటినీ, పైగా మన దేశంలో కూడా ఆ సమస్య ఉంది కదా, మతాలు రకరకాలుగా మన దేశంలో కూడా ఉంది. అందువల్ల ఈ విషయాలన్నీ ప్రజలకు పూర్తిగా తెలియజెప్పాలి. రేపు పార్లమెంట్లో కూడా చర్చించాల్సినటువంటి ఒక పెద్ద అంశంగా ఇది ఉంది. ఇంకా మూడోది,